ఒక వ్యక్తి పట్ల దైవ సంకల్పం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు సావు తొందరగా రాదు. ఎప్పుడు చచ్చిపోతాడయ్యా అంటే దేవుని బిడ్డలో వస్తాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, ఏమండి అనారోగ్యాలు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, కొన్నిసార్లు ఇటువైపు నొప్పి వస్తే అనుకుంటాం గుండెపోటు ఏమో పోతానేమో. ఒకవేళ ఇటు కాదు ఇటువైపు వచ్చిన ఒకటి నమ్ము, నీ పట్ల దేవుని సంకల్పమేదో ఆయన సంకల్పం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు మరణము నీ దగ్గరికి రాదు. అట్లాగని ఈ మాటిని నాకు బీపీ ఉన్నా ఇక ఈ రోజు నుంచి ఫుల్గా ఉప్పు తింటానన్నా, నాకు షుగర్ ఉన్నా ఫుల్గా స్వీట్ తింటానన్నా, ఎందుకంటే దేవుని సంకల్పం నెరవేర్చబడే వరకు మరణం రాదు అని దేవుడు అన్నాడు కదా. జెర్మియా అన్న కూడా చెప్పాడు కదా. బైబిల్లో ఇంకొక మాట కూడా రాసింది ప్రసంగంలో, నీ కాలమునకు ముందే. తెలీదా? ప్రసంగంలో ఏమని రాసి ఉంటుందంటే, నీ కాలమునకు ముందే నీవేళ చనిపోతావని రాసి ఉంది. నా పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడే వరకు మరణం నా దగ్గరకు రాదన్నారు కాబట్టి ఈ రోజు నువ్వు 2 వీలర్ మీద 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తా. ఆ స్పీడ్తో వెళ్ళేవనుకో, అంతే స్పీడ్తో, విన్నారా, అంతే స్పీడ్తో ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన పని, అంత తొందరగా వెళ్ళిపోతాం. అయితే ఒకటి నమ్మండి, దైవ సంకల్పం ఏదైతే దేవుడు నీ పట్ల ఉద్దేశించాడు ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు సింహాలే రావచ్చు, ఎలుకబంట్లే రావచ్చు, గొలియాతులే రావచ్చు, రాజులే రావచ్చు, మరణకరమైన అపాయాలే రావచ్చు. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎట్ లాస్ట్ నువ్వు నిలవబడి సజీవంగా బ్రతికి బట్ట కట్టి దేవుని పని చేస్తావు. ఎప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావంటే, నీకు అప్పగించిన పని యావత్తు ఎప్పుడైతే సంపూర్తి చేస్తావో అప్పుడు అంటాడు, నాన్న నేను అప్పగించిన పని సంపూర్ణమైపోయింది కదా, తిరిగి నా దగ్గరకు వచ్చాయి. బైబిల్లో ఒక ఆయన గురించి రాయబడిన మాట, తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అని రాసి ఉంటుంది. ఎవరి గురించి రాసి ఉంటుంది చెప్పండి? అబ్బా, పౌలు గురించి అంటారు అనుకున్నా. రైట్, థ్యాంక్ యూ అమ్మా. జకరియా గురించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రి గారు ఉన్నాడే, ఆయన తండ్రి గారు జకరియా గురించి ఏమని రాసి ఉంటుందో చూడండి ఒకసారి. లోకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనం. అందరూ చూడండి ఎంత అద్భుతంగా మాట ఉంటుందో చూడండి ఒకసారి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఎప్పుడు వెళ్ళాడు తన ఇంటికి? సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు. ఇప్పుడు మనందరి ఇల్లేది, మనందరి ఇల్లు పరలోక రాజ్యం. నిడుదవోలు కాదమ్మా, బాపట్ల కాదు, పొన్నూరు కాదు, నూజివీడు కాదు, కామారెడ్డి అంతకంటే కాదు. తమ్ముడా, ఏ ఊరి మీది? పాలకొల్లు దగ్గర మొగల్తూరు కాదు మీ ఊరు. మన సొంత ఊరు ఏదయ్యి అంటే పరలోక పట్టణం, మన సొంత ఇల్లు పరలోకం. మన సొంత ఇంటికి ఎప్పుడు వెళ్తామయ్యి అంటే సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు. దేవుడు మనకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఎన్ని అటుపోట్లైనా, ఎన్ని అపాయాలన్నా రాని మరణం నిన్ను మింగదు. ఎందుకో తెలుసా? దానికంటే శక్తివంతమైనది నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం. మీకు తెలుసా, బైబిల్ అంతటిలో ఎవ్వరికి రానన్ని మరణాపైపు స్థితులు పౌలుకొచ్చాయి. ఎవ్వరికీ జరగనన్ని యాక్సిడెంట్లు పౌలుకు జరిగాయి. ఎవరికి రానన్ని అపాయాలు, ప్రమాదాలు పౌలుకు వచ్చాయి. చాలాసార్లు అనుకున్నారు బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా లేదు, కానీ బ్రతికాడు. ఎందుకు బ్రతికాడో తెలుసా?
పౌలు రోమాలో నిలవబడాలి, కైసరు ఎదుట దేవుని వాక్యం ప్రకటించాలి, రోమా పట్టణంలో దేవుని వాక్యాన్ని అందించాలి. ఇది దేవుని ఉద్దేశం. పౌలు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? దేవుని పని సంపూర్ణంగా ఎక్కడెక్కడ వరకు పౌలును తీసుకుని వెళ్ళాలని దేవుడు అనుకున్నాడో అన్ని చోట్లకు తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధికి హతసాక్షిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలుకు వచ్చిన అపాయాలు, పౌలుకు ఎదురైన ప్రమాదాలు, వాటి లిస్ట్ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తారు. 2వ పత్రికలో చెప్తారు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి నాతో కలిసి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాలి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, పెద్దగా మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. ఎన్ని మారులు? అనేక మారులు అంటే కదా. అంటే చాలాసార్లు ఇక చచ్చిపోయాడు పౌలు అనుకున్నాడు. ఇక చచ్చిపోయాడు అనుకునే లోపు లేచి, నేను జావలా లేచి అంటాడు, ఇప్పుడు దెర్బేకి బయలుదేరి వెళ్దాం పదండి, లొస్త్రాకి వెళ్ళి లొస్త్రాకి వెళ్దాం పదండి, ఈ కొనియాకి వెళ్దాం పదండి అని వాళ్ళని బలపరిచి ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. ఇది ఎట్లుందయ్య అంటే, పాత రోజుల్లో మనిషిని రెండుగా ఇట్లా జీలిస్తే ఇక చచ్చిపోయాడు అనుకునే లోపు రెండు మరలా ఇట్లా అతుక్కొని మళ్ళా లేచి నడిచినట్టుగా ఎప్పుడో చిన్నప్పుడు ఈ కథల్లో చూసాం కదా, అచ్చం పౌలు జీవితం కూడా అదే. ఒకసారి తిమోతి వాళ్ళు ఊరు వచ్చినప్పుడు చాలామంది రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. లిటరల్గా చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయాడో లేదో తెలియటానికి సహజంగా ఏం చేస్తాం కదా, లేదు. ఆ తర్వాత అది కూడా కుదరకపోతే అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వికెట్ ఫట్ అయిపోయింది. చచ్చిపోయాడని చెప్పి మున్సిపాలిటీ కుక్కని ఈడ్చుకొని వెళ్ళిపోయినట్లుగా పట్టణపు వెలుపటికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. చచ్చిపోయాడు అనుకున్నారు. అపోస్తులు, శిష్యులు అందరూ చుట్టూతో నిలవబడి, ఎంత గొప్ప సేవ చేశాడయ్యా, ఎంత ప్రయాసపడ్డాడు కదా. సరే, ఏదైతే ఏమైంది, ప్రభు దగ్గరికి వెళ్ళాడు విశ్రాంతిగా, అక్కడైనా విశ్రాంతి తీసుకుంటాడు అని వాళ్ళు చుట్టూతో చేరి ప్రార్థన చేస్తా స్తుతిస్తూ ఉంటే విచిత్రం తెలుసా, చచ్చిన శవంలాగా పడి ఉన్న పౌలు వాళ్ళ ప్రార్థన మధ్యలో సజీవంగా లేచి నిలవబడ్డాడు. పౌలా, నువ్వు చచ్చిపోలేదా? సావనరా బాబు, ఎప్పటి వరకు చావు? నా పట్ల దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడే వరకు మరణం నన్నేమీ చేయలేదు. బిడ్డలారా, పౌలు దేవుడే నీ దేవుడు. కొన్ని రోగాలు వస్తాయి, భయపడకో. కొన్ని వ్యాధులు వస్తాయి, భయపడకో. కొన్ని మరణకరమైన పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురవుతాయి, నిన్ను మింగేస్తాయి అన్నట్లుగా అనిపిస్తాయి. కానీ నేనంట, మరణం కంటే బలమైనది దేవుని సంకల్పం, మరణం కంటే బలమైనది దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా ఏది నిన్నేమీ చెయ్యలేదు. గట్టిగా చెప్తాం ఆమేన్. అనేక మారులు చూడ్చిన మాట, అనేక మారులు, ఒకసారి కాదు అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. 24 యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 39 × 5 ఎంత? దరిదాపుగా 195 కొరడా దెబ్బలు. యేసయ్య తిన్నది ఒకేసారి కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. అంటే యేసయ్యకి ఎన్నిసార్లు రెట్టింపు? చూడ, మనిషేనా ఇది? మనిషికి సాధ్యమేనా? యేసు ప్రభు వారు కొరడా దెబ్బలు తింది ఒక్కసారి. అపోస్తుడైన పౌలు వారు కొరడా దెబ్బలు తింది 5 సార్లు, 4 సార్లు ఎక్కువ. అయినా ఎట్టా బతికున్నాడు? ఎట్టా బతుకున్నాడో తెలుసా? పౌలును బ్రతికించింది దేవుని సంకల్పం. భూమి మీద నీవేమేం చేయాలని దేవుడు ఉద్దేశించాడు. తమ్ముడా, ఆయన పని పూర్తయ్యే వరకు నువ్వు తొందరగా సావు.
అసలు టెన్షన్ పడకు. మరణం అంత తేలిక రాదు. ఎవరి దగ్గరికి వెళ్తే వాడి దగ్గరికి మరణం వెళ్ళితేమో కానీ దేవుని సంకల్పం కలిగిన వ్యక్తి దగ్గరికి మరణం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అలాగని వృద్ధాప్యంలో మరణం వస్తుందని చెప్పడానికి కూడా లేదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన అప్పగించిన పని ఎప్పుడైతే సంపూర్ణమైపోద్దో అప్పుడు పరలోకం నుంచి పిలుపు వస్తుంది. అప్పుడు అనుకుంటావు, నిజమే, నాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన చనిపోతాడని నేను కల్లో కూడా అనుకోవాలి అంత తొందరగా. షేక్ హ్యాండ్ ఇచ్చామంటే మన చేయి నలిగిపోవాల్సిందే. నానా ఇట్లానే బాగున్నానయ్యా, నువ్వు బాగున్నావా, ఆ మాట కూడా అట్లాగే అనేవాడు. ఆయన చనిపోతారని నేను అనుకోవాలా. పిల్లలు కూడా చెప్తారు, అసలు ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 1:30-2 గంటల వరకు దరిదాపుగా 4 గంటలు ఆ మంచం మీద కూర్చొని లైవ్ అంతా చూసి వాక్యాన్ని కూర్చి మాట్లాడి మొద్దన్నం తిని అలా సాయంత్రం లేచి వాళ్ళు ఇల్లు వస్తే 11 దాకా మాట్లాడాడట. విచిత్రం. మామూలుగా పండుకున్నాడు. మధ్యరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో. ఎందుకింత సడన్గా చచ్చిపోయాడు? సడన్గా చనిపోలా. దేవుడు ఆయనకు అప్పగించిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ ఇల్లు? దీన్ని గూర్చి బైబిల్లో ఒక దివ్యమైన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి, టిక్ చేసుకోండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మొదట 6 రోజులు దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. ఆ పని ఏమైంది? సంపూర్ణమైంది. 6 రోజులు పని సంపూర్ణమైన తర్వాత 7వ రోజు ఏం చేశాడు? విశ్రమించాడు. టకమని సమాధానం చెప్పండి. దేవుడు ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు? పని పూర్తయిన తర్వాతే విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇక్కడ అంటాడు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా. ఏ విశ్రాంతి? పరలోకపు విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. అంటే ఇప్పుడు చెప్పండి, పరలోకపు విశ్రాంతిలోకి ఎప్పుడు వెళ్తాం? నీకు అప్పగించిన పనులన్నీ పూర్తయిన తర్వాత కానీ అప్పుడు వెళ్తావు. తమ్ముడా, అమ్మా, శరీరంలో ఎన్ని అనారోగ్యాలున్నా సైతాన్ గడు వచ్చి నువ్వు ఈ రాత్రి చచ్చిపోతావు అని అంటే, పిచ్చిదానా, నేను చావను. సావు అంత తేలిక నా దగ్గరకు రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన అప్పగించిన పని ఎప్పుడైతే సంపూర్ణంగా నేను నెరవేరుస్తానో అప్పుడు పరలోకం నుంచి నా దగ్గర నాకు పిలుపు వస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ మాటని దేవుడు ఏర్పరిచిన సమయం వచ్చే వరకు నాకు మరణం రాదన్నారు కాబట్టి ఇక ఆరోగ్య జాగ్రత్తలు నేను తీసుకోను. ఆమెన్. నా ఇష్టం వచ్చినట్టుగా తింటా, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టుగా డ్రైవింగ్ చేస్తా. నో. మనం విన్నాం కదా, వాళ్ళు ప్రార్థన చేసి శత్రు భయం చేత రాత్రింబవళ్ళు కావలి ఉన్నారు. అంటే ప్రార్థనే, జాగ్రత్త. అయితే మెట్టుకు దైవ సంకల్పం నెరవేర్చబడే వరకు మరణము మన దరి చేరదు. ప్రైజ్ ది లార్డ్.